గాయ్స్ వెల్కమ్ టు itsyamusworld. నేను మీ యామిని. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను టొమాటో పిక్కల్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. సో లాస్ట్ టైం చూసారు కదా చికెన్ కర్రీ రెసిపీ, సేమ్ అలానే ఈ వీడియో కూడా వంట రాని వాళ్ళ కోసం మాత్రమే. బికాజ్ ఎనీవేస్ మదర్స్ హౌస్ వైఫ్స్ అయితే డెఫినెట్లీ వంటలు వచ్చే ఉంటాయి. సో పీజీస్లో, హాస్టల్స్లో అండ్ బ్యాచిలర్గా ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యే వీడియో ఇది. సో చూడండి ఎలా రెడీ చేసుకోవాలి సింపుల్ మెథడ్స్లో అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో నేను పికల్ కోసం 6 టొమాటోస్, 1 ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ప్యాన్ అనేది హీట్ చేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా జీలకర్ర, ఆవాలు మ్యాండేటరీ, మనం రెగ్యులర్గా అన్ని కర్రీస్లో యూస్ చేసేవి. సో అవి వేసుకున్న తర్వాత ఆనియన్ ఫస్ట్ వేసి అండ్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి. అవి బాగా అంటే బాగా ఉడకాలి. అంటే కొంచెం వేగిన తర్వాత మనం టొమాటోస్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవాలి. ఫస్టే యాడ్ చేయకూడదు, బికాజ్ అన్నీ మిక్స్ అయిపోతాయి, మనకి ఆ టేస్ట్ అనేది ఉండదు. సో ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. అండ్ టొమాటోస్ కూడా నేను చిన్నగా చాప్ చేయలేదు, పెద్దగానే చాప్ చేశాను. బికాజ్ ఎనీవేస్ మనం తర్వాత గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఆనియన్ అండ్ టొమాటో రెండు కూడా నేను పెద్దగానే చాప్ చేశాను. సో కొంచెం బాగా ఉడికించాలి అండ్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బికాజ్ కింద అంటే మనకి అడుగంటుతుంది కాబట్టి మాడకుండా మనం కలుపుతూ ఉండాలి. అండ్ కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. బికాజ్ సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తేనే మనకి ముక్కలకి బాగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు లాస్ట్లో వేసుకోవాలి అని చాలామంది అనుకుంటారు, బట్ అలా సెట్ అవ్వదు. సో బాగా ఉడికిన తర్వాత మనం టొమాటోస్ అనేది ఇంకా స్టాప్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో నేనైతే వాటర్ కూడా ఏది యాడ్ చేయలేదు. ఆల్రెడీ మనకి ఆయిల్ అండ్ టొమాటోలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గ్రైండ్ అవుతుంది. సో మరీ ఎక్కువగా కాకుండా, అంటే మీకు ఒకవేళ ఇడ్లీలో, దోశలో అలా ఏమైనా తినాలి అనుకుంటే ఎక్కువగా ఓవర్ గ్రైండ్ కూడా చేయొచ్చు, బట్ నార్మల్ గ్రైండ్ అయితే సరిపోతుంది. అండ్ వాటర్ కూడా ఏది నేను యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ టొమాటోస్ ఆనియన్తో చేసిన దాన్ని గ్రైండ్ చేస్తున్నాను. సో గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని, అంటే మనం పోపు కూడా వేసుకుంటేనే దానికి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి నేను సపరేట్గా ఒక బౌల్లో తీసుకుంటున్నాను. సో అదంతా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఫుల్గా నీట్గా అయితే తీస్తున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ ఆన్ చేస్తున్నాను. సో పోపులో మీరు అంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను ఎండుమిర్చి వేయట్లేదు, మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. సో ఇంకా ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పికిల్లో ఈ పోపు వేసేస్తే మీ టొమాటో పచ్చడి రెడీ. సో బ్యాచిలర్స్ వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రొసీజర్ ఇది. సో ఈ పికిల్ మీరు రైస్లోనే కాదు, దోశ, ఇడ్లీ అలా ఎలా అయినా కూడా మీరు తినొచ్చు. చాలా బాగుంటుంది, దేనికైనా కూడా మ్యాచ్ చేసుకొని తినొచ్చు. సో చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.